నమస్తే అందరికి. మహితా శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరపున మరొక వీడియో. ఈ వీడియోలో ఎక్కువగా అవేర్నెస్ గురించి, అవేర్నెస్ ఇన్ ద సెన్స్ హెల్త్ కి సంబంధించి ఒక చిన్న అవేర్నెస్ గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. మన డే టు డే లైఫ్ లో కొత్త కొత్త డిజార్డర్స్ గురించి మనం వింటున్నాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్ అండ్ డయాబెటీస్ గురించి అందరూ భయపడుతున్నారు. సో క్యాన్సర్స్ లో కూడా రకరకాల క్యాన్సర్స్, మనకి పేర్లే తెలియని క్యాన్సర్స్ అన్ని మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. వాటిల్లో ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అని ఎక్కువగా వింటున్నాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా లేడీస్ లో వస్తుంది. అంటే చిన్న పిల్లలు 9 years నుంచి 45 years మధ్యలో వాళ్ళు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రతి 2 నిమిషాలకి ఒక మహిళ ఈ సర్వైకల్ క్యాన్సర్ కి గురి అవుతుంది. అఫ్ కోర్స్ ఇది ప్రివెంటబుల్లా కాదా అని అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు, కానీ క్యాన్సర్ రాకముందే మనం జాగ్రత్త పడాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ క్యాన్సర్ కి సంబంధించి మెడిసిన్స్ లేవు. కంట్రోల్ చేయడానికే కానీ క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి అయితే మెడిసిన్స్ లేవు. కాబట్టి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కడ వస్తుంది అని అంటే యూటీరస్ యొక్క కింద భాగంలో సర్విక్స్ ఉంటుంది. ఆ సర్విక్స్ లో ఉండే సెల్స్, అంటే సర్విక్స్ లో ఉండే బ్లడ్ లో ఉండే కణాలలో, సైటోప్లాజం లో ఉండే న్యూక్లియస్ లో ఉండే డిఎన్ఏలో ఎఫెక్ట్ అవుతుంది ఇది. సో ఆ డిఎన్ఏ మీద బయట నుంచి వచ్చిన వైరస్, నథింగ్ బట్ ఒక ఫారెన్ బాడీ ఆ సెల్స్ ని అటాక్ చేస్తుంది. అటాక్ చేయడం వల్ల డిఎన్ఏలో వచ్చే చేంజెస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు వస్తుంది అనమాట. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వైరల్ లోడ్ ఎక్కువగా అవుతే అక్కడ ఉన్న టిష్యూ మొత్తం రప్చర్ అయిపోయి మనకి వైరస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వైరస్? ఆ వైరస్ పేరు ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. అయితే దీని గురించి నేను ముందు స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఆ వైరస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటని తెలుసుకుందాము. కాళ్ళు ఊపడము, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడము, అంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ రావటము, అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ అన్యూజువల్ గా అవ్వటం. అంటే రెగ్యులర్ పీరియడ్స్ టైంలోనేమో బ్లీడింగ్ కాకుండా ఉండడము, పీరియడ్స్ టైంలోనేమో బ్లీడింగ్ అవ్వకపోవడము, లేదా ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, మంత్ అంతా బ్లీడింగ్ అవ్వడము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు బ్యాక్ ఏక్ రావటము. అండ్ మనకి పైల్స్ వచ్చినప్పుడు ఎలాగైతే స్టూల్ రిలీజ్ అవుతున్నప్పుడు బ్లడ్ వస్తుందో అట్లానే బ్లడ్ స్టూల్స్ రావటము, అండ్ కళ్ళు తిరగటము, వామిటింగ్ సెన్సేషన్, ఇట్లాంటివన్నీ. అండ్ వెయిట్ లాస్ ఒకటి మెయిన్ రీజన్. సో ఇవన్నీ మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చినాయి అని చెప్పడానికి గల సిమ్టమ్స్ అన్నమాట. ఏదో ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా కాళ్ళు ఉబ్బిని అని అంటే జనరల్ గా ఎక్కువసేపు ఒక చోట కూర్చోవడం వల్ల కాళ్ళు ఉబ్బిని, అలా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒక సిమ్టమ్ లేదా ఒకటి కంటే ఎక్కువ సిమ్టమ్స్, 1, 2, 3 అట్లా సిమ్టమ్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉండే కొద్దీ వెంటనే వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవడం బెటర్. ఓకే. అసలు ఈ హెచ్పివి వైరస్ అనేది ఎలా అటాక్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల, స్కిన్ టు స్కిన్ జెనైటల్ కాంటాక్ట్ వల్ల, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తారు కదా. సో ఎర్లీ మ్యారేజెస్ వల్ల, ఎర్లీ అంటే చిన్న వయసులోనే సెక్షువల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఒకళ్ళ కంటే 2-3 పార్ట్నర్స్, అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ పార్ట్నర్స్ తోటి సెక్స్ చేయడం వల్ల, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉండడం వల్ల ఈ హెచ్పివి వైరస్ అనేది అటాక్ అవుతుంది. అండ్ ఈ హెచ్పివి వైరస్ ఫస్ట్ టిష్యూలోకి నార్మల్ గా అటాక్, ఒక ఫారెన్ బాడీ లాగా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న టిష్యూ మొత్తాన్ని ఇన్వైట్ చేసేసి అక్కడ ఉన్న టిష్యూ మొత్తాన్ని రప్చర్ చేసేసి లోపల ఉన్న నార్మల్ సెల్ ని అబ్నార్మల్ అండ్ అన్యూజువల్ సెల్ లాగా డెవలప్ చేస్తుంది. అండ్ అలా అన్యూజువల్ సెల్స్ అన్ని కూడా, అబ్నార్మల్ సెల్స్ అన్ని కూడా ఎక్కువైపోయి, వాటి యొక్క నెంబర్ ఎక్కువైపోయి బ్లీడింగ్ వస్తుంది అనమాట. సో మీకు తెలిసిందిగా క్యాన్సర్ అంటే ఎక్కువగా ఇప్పుడు థ్రాట్ క్యాన్సర్ అయినా కానీ నోట్లో నుంచి రెగ్యులర్ గా బ్లడ్ వామిటింగ్స్ రావటము, బ్లడ్డే బయటికి రావటము ఇట్లా జరుగుతుంది. సో సర్విక్స్ రీజన్ నుంచి కూడా ఎక్కువగా వైరల్ లోడ్ ఎక్కువైన తర్వాత స్కిన్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ హెచ్పివి వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ నే ఎఫెక్ట్ చేస్తుందనంటే కాదు. సర్వైకల్ క్యాన్సర్ తో పాటు యానల్ క్యాన్సర్ అండ్ థ్రాట్ క్యాన్సర్ కి కూడా ఇది హెచ్పివి వైరసే కారణం. ఈ హెచ్పివి వైరస్ చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ type 1, type 2, type 3 అట్లా చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ ని కాజ్ చేసేది హెచ్పివి వైరస్ అయితే దాంట్లో type 16, type 18 సర్వైకల్ క్యాన్సర్ కి కారణం అన్నమాట.
మోస్ట్ ఆఫ్ ద 70% ఆఫ్ ద కేసెస్లో టైప్ 16 అండ్ టైప్ 18 ఆఫ్ హెచ్పివి వైరస్ రిపోర్ట్ చేయబడింది. అయితే మరి ఇప్పుడు మనకి ఇది ప్రివెన్షన్ ఏం లేదా అని అంటే, డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. రాకముందే మనం ప్రివెంట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్స్మియర్ చేయాలండి అని అడగండి. అంటే మీకు ఇప్పుడు అటాక్ అయిందా లేదా వైరస్ అని చెప్పి, లేదా వ్యాక్సినేషన్ కు ముందైనా కానీ డెఫినెట్ గా డాక్టర్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్. ఫస్ట్ ఆ టెస్ట్ చేసిన తర్వాతే మీకు వ్యాక్సినేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు మీకు ఆ వైరస్ అటాక్ అయిందని తెలిసిన తర్వాత అయినా కానీ ముందు ప్యాప్స్మియర్ టెస్ట్ చేసి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది దానికి తగ్గ మెడిసిన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ద టెస్ట్ నేమ్ ఈజ్ ప్యాప్స్మియర్ అండ్ వైరస్ నేమ్ ఈజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇప్పుడు వ్యాక్సినేషన్ హెచ్పివి వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్ జనరల్ హెచ్పివి వ్యాక్సిన్ అని అంటారు. అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ని బట్టి, అంటే ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ ని బట్టి వీటి యొక్క పేర్లు మారుతాయి. ఎలాగైతే మన కరోనా వ్యాక్సిన్ కి నోవాక్స్ వ్యాక్సిన్ అని, కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని ఈ కంపెనీల పేర్లు మనం మాట్లాడుకున్నాం కదా, అట్లానే ఇక్కడ కూడా హెచ్పివి వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఒక 4 కంపెనీలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఏంటి? సెర్వావాక్, గార్డాసిల్ 9, సర్వారిక్స్, ఈ 4 వ్యాక్సిన్స్ 4 డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే నేను ఇందాక చెప్పినట్టు టైప్స్ ఆఫ్ హెచ్పివి ఉంటాయి కదా, ఈ వైరసెస్ టైప్స్ ఉంటాయి. వాటిల్లో ఏ టైప్స్ ని ఎక్కువగా అటాక్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ వ్యాక్సినేషన్ యొక్క అండ్ మోడ్ ఆఫ్ అటాక్ ఎట్లా అటాక్ చేస్తాయి అనే దాని మీదన ఎన్ని డోసెస్, ఈ ప్రతి డోస్ కి ఒక పర్టికులర్ ప్రైజ్ ఉంటుందన్నమాట. సో సెర్వావాక్ అనే వ్యాక్సిన్ ఇండియాలో తయారైంది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ 4 టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్. ఏంటివి? 6, 11, 16 అండ్ 18. నేను ఇందాక మీకు చెప్పినట్టు హెచ్పివి వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేయడానికి టైప్ 16 అండ్ టైప్ 18 రిపోర్ట్ చేయబడ్డాయి కాబట్టి సెర్వావాక్ విల్ డైరెక్ట్లీ అటాక్ టైప్ 16 అండ్ టైప్ 18. సో మనం సెర్వావాక్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఒక్క డోస్కి వచ్చి 1400 నుంచి 2500. ఈ నుంచి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ టు హాస్పిటల్. కొంతమంది హాస్పిటల్ వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు కాబట్టి మినిమం కాస్ట్ ఛార్జ్ చేసుకుంటారు. కొంతమంది మాక్సిమం కాస్ట్ ఛార్జ్ చేస్తారనమాట బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. సో 1400 నుంచి 2500, బట్ మోర్ ఓవర్ మీరు 2500 పర్ డోస్ అని అనుకోండి. నెక్స్ట్ గార్డాసిల్. ఇది కూడా సేమ్ సెర్వావాక్ ఎలాగైతే టైప్ 6, 11, 16 అండ్ 18 ని అటాక్ చేస్తుందో గార్డాసిల్ కూడా ఎగ్జాక్ట్ గా ఆ 4 టైప్స్ 6, 11 అండ్ 16 అండ్ 18 ని అటాక్ చేస్తుంది. సో ఇట్ ప్రివెంట్స్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ అట్ ద సేమ్ టైం జెనైటల్ రాట్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3000 నుంచి 5000 ఉంటుంది ఒక డోస్ కి. నెక్స్ట్ గార్డాసిల్ 9. ఇది సెర్వావాక్, గార్డాసిల్ 4 టైప్స్ ఆఫ్ హెచ్పివిని ప్రివెంట్ చేస్తే గార్డాసిల్ 9 అనేది పేరులో ఉంది చూడండి, గార్డాసిల్ 9 టైప్స్ ఆఫ్ హెచ్పివిని ప్రివెంట్ చేస్తుంది. ఏంటా 9 టైప్స్ అనేది మీరు డాక్టర్ని అడిగితే డాక్టర్ చెప్తారు. అండ్ మోస్ట్లీ గార్డాసిల్ 9 అనేది వైడ్ ప్రొటెక్షన్. అసలు ఇక హెచ్పివికి సంబంధించి వైరస్ అటాక్ అయ్యే అవకాశమే లేకుండా ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రివెన్షన్ మెజర్ అనమాట. సో నేను ఇందాక ఎన్ని టైప్స్ ఆఫ్ వైరసెస్ ని ఇది ప్రివెంట్ చేస్తుంది అనే దాని మీద కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో ఇది కాస్ట్ వచ్చేసి 9 టైప్స్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి, ప్రివెంట్ చేస్తుంది కాబట్టి దీని కాస్ట్ 6000 నుంచి 10,850 పర్ డోస్ ఉంటుంది. నెక్స్ట్ సర్వారిక్స్. ఇది ఓన్లీ హెచ్పివి టైప్ 16 అండ్ 18 మాత్రమే ప్రివెంట్ చేస్తుంది. మెయిన్లీ సర్వైకల్ క్యాన్సర్ కోసం సర్వారిక్స్ ని ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. ఎందుకంటే అంటే ఎక్కువ టైప్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండ్ డాక్టర్ చాయిస్ అనమాట. సో సర్వారిక్స్ కాస్ట్ వచ్చేసి 2500 నుంచి 3500 ఉంటుంది పర్ డోస్. సో ఏ టైప్ ని అటాక్ చేస్తుంది, దీని కాస్ట్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ సజెషన్ ని బట్టి మీరు ఈ వ్యాక్సినేషన్ కి వెళ్ళండి. అయితే మరి డోసెస్ ఎలా ఉంటాయి అని అంటే, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎన్ని డోసెస్ తీసుకోవాలి అంటే ఏజ్ 9 నుంచి 45 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అనమాట. దీంట్లో 2 కేటగిరీస్. 9 to 14 ఇయర్స్ వాళ్ళకైతే కనుక 2 డోసెస్ వేయించుకోవాలి. డోస్ 1 వేయించుకున్నాక డోస్ 2 కి 6 months గ్యాప్ ఉండాలి.
ఓకే, నెక్స్ట్ 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వాళ్ళు సెకండ్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళు 3 డోసెస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి 2 months గ్యాప్ ఉండాలి. సెకండ్ డోస్ కి థర్డ్ డోస్ కి మధ్యన 6 months గ్యాప్ ఉండాలి. ఓకే అండి. సో టేక్ హోమ్ మెసేజ్ ఈస్ ప్రివెంట్ చేసుకోండి హెచ్పివి వైరస్ అటాక్ అవ్వకుండా. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ని అవాయిడ్ చేయండి. ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండండి. స్టే హెల్దీ, ఎప్పుడు హెల్దీగా ఉండండి. మంచి ఫుడ్ తినండి. ఏదైనా కానీ ఒక డిసీజ్ వస్తుంది అని అంటే, బయట ఏదైనా బ్యాక్టీరియా వైరస్ గురించి డాక్టర్స్ మాట్లాడుతున్నారని అంటే ఇమీడియట్ గా డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ గురించి తెలుసుకొని మీకు మీ పిల్లలకి వెంటనే వ్యాక్సినేషన్స్ ప్రొవైడ్ చేయించుకోండి. ఓకేనా? వ్యాక్సినేషన్ టుడే మే ప్రివెంట్ ద క్యాన్సర్ టుమారో. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మహితా శ్రీ సాయి స్కూల్ ఎప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.